ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. పెండింగ్ డిఏల పైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదే లైక్ చేయడం మర్చిపోతున్నాం, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12% కరువు భత్యం పెంపు అధికార ప్రకటన. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతిగా డియర్నెస్ అలవెన్స్ డిఏను 12% పెంచినట్టు ప్రకటించారు. ఇక దీంతో 5వ మరియు 6వ వేతన సంఘం కింద పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతాలలో గణనీయమైనటువంటి పెరుగుదల లభిస్తుంది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 53% ఉండగా దానిని 3% పెంచారు. అయితే ప్రస్తుతం అదనపు 12% పెరుగుదలతో ఉద్యోగుల ఆదాయంలో గణనీయమైనటువంటి మెరుగుదల అయితే ఉంటుంది. ఎవరికి డిఏ పెంపు లభిస్తుంది? 7వ వేతన సమూహం 3% పెంపు, అదేవిధంగా 6వ వేతన సంఘం సమూహం 7% పెంపు, డిఏ 246% పెరుగుతుంది. 5వ వేతన సమూహం 12% పెంపు, డిఏ అనేది 455కి పెరుగుతుంది. ఇది ఎప్పటిలోకి అమల్లోకి వస్తుందంటే కొత్త కరువు భత్యం పెంపు జూలై 1 నుంచి 2025 అమల్లోకి రాబోతుంది. ఇక దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 3,000 రూపాయలు అదనంగా పొందుతారన్నమాట. ఇక వేతనాల్లో భారీగా మార్పు అయితే ఉండబోతుంది. 5వ వేతన సంఘం ప్రకారం ప్రాథమిక జీతం 43,000 రూపాయలు అయితే డిఏ పెంపు మొత్తం 1,05,780 రూపాయలు. 6వ వేతన సంఘం ప్రకారం 239% డిఏ పెంపు అంటే 246కి పెరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంచినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇప్పటికీ 14% తక్కువ స్థాయిలో ఉంది. ఫలితంగా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపుల కోసం డిమాండ్లు అయితే తలెత్తుతున్నాయన్నమాట. ఇవి కేంద్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పదవి విరమణ వయసు అనేది పెంచడం, ఇక ఒక డిఏ రిలీజ్ చేశారు. ఇక మిగతా రావాల్సినవి ఉండే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో కూడా చాలా వరకు అయితే సమ్మె నోటీసులు కూడా రావడం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మరోసారి ఫిబ్రవరి 7 తారీఖున బడ్జెట్ అయితే ఉంది కాబట్టి అసెంబ్లీ బడ్జెట్. సో రాష్ట్రంలో ఉద్యోగులకు ఇటు మిగతా పథకాలకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.